హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి రోజు నేను చేయబోయే రెసిపీ పల్లీ చట్నీ అండి. దోశలోకి, ఇడ్లీలోకి అండ్ బోండాలోకి కూడా బాగుంటుందన్నమాట. నా స్టైల్లో నేను చేయబోతున్నాను. దానికోసం ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కాగిన తర్వాత పల్లీలు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అవి కాస్త బాగా వేయించుకున్నాక గ్రీన్ చిల్లీ వేసుకొని కాస్త వేపుకోవాలండి. ఇక్కడ నేను యూస్ చేసే పల్లీలు వచ్చేసి పురుగు పట్టకుండా ఉండేదానికి డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు అయితే వాడుకుంటున్నాను. నెక్స్ట్ కొన్ని జింజర్ గార్లిక్ ముక్కలు అయితే వేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ ఇవి కాస్త బాగా వేపుకోవాలి, అందులోనూ లో హీట్లో వేపుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇవి కూడా వచ్చేసి నేను ఏదైతే చెన్నా అయితే వేస్తున్నానో ఆ తినే శనగపప్పు కూడా ఆల్రెడీ వేయించుకున్నది, డ్రై రోస్టే అవి కూడా, అది వేసేసుకున్నాను. ఇంకా నేను హీట్ ఆపేసేసి అది వేసుకున్నాను అనమాట. అవి వేగనక్కర్లేదు. కొంచెం చింతపండు అండ్ కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు అయితే వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇవి కాస్త చల్లారాక మనము మిక్సీ జార్లో వేసేసుకొని తగినంత ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టే టైంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ వేసేసుకున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా, ఇది మరీ పేస్ట్ అయిపోలేదు అండ్ బరకగా కూడా లేదు, కాస్త మీడియంగా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని కలుపుకొని ఇందులోకి ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి. నెక్స్ట్ తాలింపు పెట్టేసుకోవాలి. తాలింపు కోసం బాండీ పెట్టేసుకొని బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకొని వేయించేసుకొని ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకొనేసేయడమే. సో అంతే అండి, ఇక్కడైతే చట్నీ ప్రిపేర్ అయిపోయింది. ఇది నేను ఇడ్లీలోకి అయితే చేశాను అనమాట. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే ఒకటే ఆలస్యం. సో ఇడ్లీలు చూసారు కదా ఎంత వేడిగా ఉన్నాయో, ఇప్పుడే తీసానమాట. ఇడ్లీలు ప్లేట్లో వేసేసుకొని నెక్స్ట్ చట్నీ అయితే వేసేసుకొని, మీకు ఇష్టం ఉంటే ఒకవేళ మీకు ఇంట్లో అవైలబుల్గా ఉంటే ఎర్ర చట్నీ కూడా వేసేసుకోండి. ఈ రెండు కాంబినేషన్తో అయితే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ఈ రెసిపీ ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.